హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవి స్పీక్స్. సో చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేస్తున్నా అన్నట్టు. సో ఈ రోజు మేము ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్తున్నాము. నేను టెంపుల్ పేరు ఇప్పుడే రివీల్ చేయ, ఎందుకంటే టెంపుల్ పేరు రివీల్ చేస్తే మీరు చూసి వెళ్ళిపోతారు. సో అక్కడికి వెళ్ళాక ఇట్స్ సస్పెన్స్, డైరెక్ట్గా చూపిస్తాను మీకు ఆ టెంపుల్ని. నేను మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యి. సో ఇప్పుడు ఆ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఏమేం బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి, ఏ నంబర్ బస్ ఎక్కితే ఆ టెంపుల్ కి వెళ్తాము గెస్ట్ చేయండి. అది సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న, సికింద్రాబాద్ తర్వాత ఆ టెంపుల్. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా చెప్పండి. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను. సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు లాంగ్ వీడియో వస్తుంది. సో చాలా రోజులైంది కాబట్టి అందరూ అంత యాక్టివ్ ఉన్నా, బట్ అన్ని షార్ట్స్ పెడుతుండే, లాంగ్ వీడియోస్ ఏం లేకుండే. సో అందుకే మా కాలేజ్ చూడండి గైస్, త్వరలో కాలేజ్ టూర్ కూడా వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్. మా వాళ్ళు అంతా వెనకాల సుద్దపూసలు లెక్క సుద్దపూస ఇంతసేపు గెట్ రెడీ విత్ మీ వీడియో చేసినప్పుడు గైస్ సీరియస్లీ ఎంత సావదొబ్బిరు తెలుసా గైస్. నన్ను ప్రశాంతంగా గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేయనీయలేదు నాకు. అది వీళ్ళ బాధకి నేను మళ్ళీ వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది వస్తుందేమో. సో అక్కడికి వెళ్ళాక తీస్తా. ఇప్పుడైతే ఏం స్పెషల్ కంటెంట్ లేదు, వీడియో ఎక్కువ లాగ్ అవ్వద్దు కాబట్టి ఓన్లీ మెయిన్ క్లిప్స్, లైక్ బాగున్న క్లిప్స్ ఇస్తాను అన్నట్టు. మేము ఏరియా మిస్ అయిపోయినాము. బస్ స్టాప్ ఒక దగ్గర ఉంటే మేము ఇంకో దగ్గర దిగినాము, పట్టించలేము. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు అడ్రస్ వెతుకొని మళ్ళీ వెళ్తున్నాము. ఎటు పోయినా లాస్ట్కి మాకు దిక్కు గూగుల్ మ్యాప్స్ అవుతుంది గైస్. వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మధ్యలో బుగ్గపాలు లేలే. ఈ గూగుల్ మ్యాప్స్ ఒకటి ఇటు చూపిస్తుంది, ఒకసారి అటు చూపిస్తుంది. అబ్బో ఫైనల్లీ మనం అంతసేపటి నుంచి మీరు వేచి చూస్తున్న టెంపుల్ వచ్చేసింది. ఆర్ యూ ఎక్సైటెడ్? చూపేలా వద్దా చెప్పండి. 1 కౌంట్ చేయండి. 1 2 3 ఇదే టెంపుల్ గైస్. మనం రావాలనుకుంది అంతసేపటి నుంచి నేను మీకు ఎదురు చూపించి వెయిట్ చేయండి అని చెప్పిన. చూడండి బ్యూటిఫుల్ టెంపుల్, 2 కళ్ళు సరిపోట్లే, ఎంత పీస్ఫుల్ గా ఉందో. మార్నింగ్ కన్నా ఈవినింగ్ వస్తే బెటర్ ఏమో గైస్, చాలా బాగుంది పీస్ఫుల్ గా. సో మీకు అన్ని డీటెయిల్ గా లోపల అన్ని చూపిస్తాను. రండి. ఎక్స్క్యూజ్ మీ, మనకి వెల్కమ్ చెప్తున్నారు. వెల్కమ్, నమస్తే. సరే గైస్, వి విల్ హ్యావ్ అట్లీస్ట్ సౌండ్ కూడా వస్తలేదు, చిన్నగా మాట్లాడదాం. మీకే దేవుని చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. చలో గైస్, మీరు నాతో పాటు మీరు కూడా దేవుడిని దర్శించుకోండి పీస్ఫుల్గా. నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నా. రాముడి పిక్చర్ మస్తు ఉంది ఇక్కడ. ఐ గెస్ ఇది పెయింటింగ్ చేసేది అనుకుంటా, కానీ ఇది రియల్ పెయింట్ కాదు, ప్రింట్ తీసినట్టుంటారు. కానీ ఇది కూడా బాగుంది. రాముడికి కూడా వెళ్ళాలి గైస్, ఇప్పుడే కాదు, దానికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో సేమ్ రామందిర్ ఇక్కడ ఇది కూడా రామందిర్ అనుకుంటా. మరి ఏంటో రామందిర్ గైస్, అది దూరం నుంచి, ఇది దగ్గర నుంచి, అది ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ టెంపుల్ కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ కాదు గైస్, దుమ్ము ఉంది అంతేనా. ఇంకా అంతే, 3 ఎంట్రన్స్ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ అక్కడ, సెకండ్ ఎంట్రన్స్, అది 3rd. సో ఎవరు ఎక్కువ జనాలు కూడా లేరు. అంటే ఈ టెంపుల్ చాలా మందికి తెలుసు, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతుంది. కొన్ని రోజులు ఆగితే అందరు ఇక్కడికే వస్తారు ఫొటోస్ దిగడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ సూపర్ ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ వస్తారు. ఇంకా దాంట్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఏంటంటే ఇక ఆగుతారా, మన లాగరు కదా. సో బయట చూద్దాం. ఇప్పుడు లోపల మీరు అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కదా, నాతో పాటు బయటికి రండి. వెళ్దాం, బయటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది. ఇది కొంచెం గల్లీ లోపల రావాలి గైస్. బస్ దిగిన తర్వాత గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసింది అనుకో, రాముడు పాదాలు గైస్, రాముడు అనుకుంటా గైస్. ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి గైస్, మీరు కూడా నాతో పాటు బ్లెస్సింగ్స్ తీసుకోండి పాదాలవి. ఇంకా అంటే నాకు ఈ టెంపుల్ గురించి అంతా ఏం తెలీదు డీటెయిల్గా. సో నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో చూసి నేను కూడా వచ్చిన. ఇన్స్టాగ్రామ్లో అంటే అలా చూసాం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ పీస్ఫుల్గా మస్తుందని చెప్పి ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన. సో నాకు కూడా అంత ఏం తెలీదు. నేను ఏమైనా డీటెయిల్స్ రాంగ్ చెప్పేసి రాంగ్గా తీసుకోకండి, ఓకేనా.
వచ్చినప్పుడు ఇక్కడ చెప్పులు ఉంది ఇక్కడ ఏం ఛార్జింగ్ చేయరు ఫ్రీగానే టెంపుల్ ఉందని. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మందికి కొత్త కొత్త ప్లేసెస్ కూడా రివీల్ అవుతున్నాయి అన్నట్టు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ఫేమస్ అయితే నాకు చెప్పండి కదా, ఇంకేమైనా ప్లేసెస్ వెళ్ళి విజిట్ చేయాలి అని చెప్పి. మస్తు పీస్ఫుల్ ఉంది. రీల్స్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వచ్చి చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ దేవుడిని మొక్కుకోవాలి, అలా అని కాదు. అంటే మనం ఎంత దేవుడిని మొక్కిన తర్వాత రీల్స్ చేస్తాం కదా, అది కామన్ థింగ్ కదా. రియాలిటీ మాట్లాడుకోవాలి, అబద్ధాలు చెప్పకూడదు. సో ఎవరైనా రీల్స్ చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి చేసుకోవచ్చు పీస్ఫుల్గా. చాలా మంది కూడా లేరు, మాక్సిమం ఎవరు లేరు. ఐ గెస్ అందరు మార్నింగ్ వస్తారు అనుకుంటా. మేము సాయంత్రం వచ్చినాము. మార్నింగ్ మేము లేచినాం, కానీ మాకు నిన్ననే ఎగ్జామ్ అయింది కాబట్టి ఈరోజు అన్ని పనులు చేసుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది. సో అందుకే ఇంకా ఎట్లయినా టెంపుల్ టైమింగ్స్ ఎవ్రీడే డిఫరెంట్గా ఉంటుంది గైస్. ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకొని రండి. అంటే నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఆయన పైన వాళ్ళు స్కానర్ ఇస్తా అన్నారు. లైక్ ఈ టెంపుల్ది అప్డేట్స్ ఏమైనా కావాలంటే నేను స్కానర్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీరు కూడా స్కాన్ పెట్టుకొని ఇదేంటి టెంపుల్ అప్డేట్స్ తెలుసుకోండి. కొత్త అన్ని కళ్ళకి బాగా అట్రాక్ట్ చేస్తాయి ఇలా. సో కూర్చొని చిల్ అవ్వచ్చు గైస్. ఇలా మా ఫ్రెండ్స్ని పట్టుకొస్తాయి, ఇక్కడికి వచ్చి ఫోటో దిగొచ్చు. ఇవ్వండి ఇలా 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 అని ఫొటోస్ దిగొచ్చు. సో కూర్చోాలనుకుంటే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు పీస్ఫుల్గా. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ మస్తు ఉంటుంది. ఇక్కడ నుంచి రాదు, ఇట్లా చూపిద్దు. ఇవ్వండి గైస్, ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. 2 కళ్ళు సరిపోవట్లేదు, అంటే ఎవ్వరు లేరు మనుషులు. టెంపుల్ మనము మాత్రం టెంపుల్కి ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్లోనే విజిట్ చేయండి గైస్. మార్నింగ్ అవర్స్ మస్తు బిజీ ఎండ కొట్టడం అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అది కొట్టదు, ఇప్పుడు ఎండ ఏం రాదు. కానీ బట్ స్టిల్ ఈవినింగ్ అవర్స్లో అనుకో టెంపుల్ మస్తు ఉంటుంది. అంటే అది మీ ఒపీనియన్, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. బట్ నన్ను అడిగితే మాత్రం నాకు ఈవినింగ్ టైమ్స్ వస్తారు. సో ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి. నేను చిన్నపిల్లని కాదు కాబట్టి నాకు ఎలా లేదు. నేను కూడా లోపల అయితే బాగుంటుందేమో, ఏం కాదు, ఇట్స్ ఓకే. మళ్ళీ ఇంకో జన్మలో పుట్టి మళ్ళీ గేమ్స్ ఆడదాం. ఏదైనా పెద్ద పిల్లలకు కూడా గేమ్స్ పెట్టండి బాబు, అన్ని చిన్న పిల్లలకైనా. సో ఇక్కడ బొచ్చి గణపయ్య ఉన్నాడు. యాక్చువల్లీ అది చేస్తే అక్కడ చెప్పులు ఇప్పిన తర్వాత ఫస్ట్ ఇక్కడికే రావాలేమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఫస్ట్ మనం అన్ని దేవుళ్ళ కన్నా ముందు గణపతికే మొక్కుతాం కాబట్టి మీరు కూడా గణేశుని మొక్కండి. నాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. కోరుకున్నా నాతో పాటు మీకు కూడా మంచి బుద్ధి జ్ఞానం రావాలని చెప్పి భూమి, నా ఫ్రెండ్ భూమి, నేను గుడికి వెళ్తున్నా అంటే నా గురించి కూడా మొక్కువే ఈ రోజు అని చెప్పింది. సో భూమి నీకోసం స్పెషల్గా మొక్కిన. దేవుడా మా భూమికి కూడా మంచి బుద్ధి జ్ఞానం. ఇంకా కొన్ని ట్రిప్స్ ఉన్నాయి. శిల్పారామం కూడా వెళ్దాం అనుకుంటాము. శిల్పారామం వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్ తీస్తాను. నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అప్డేట్ అయి ఉంటారు ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చేస్తామని. యాక్చువల్లీ యాదగిరి గుట్ట వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను గైస్ అప్పుడు నేను యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు. కానీ నా ఫోన్లో నుంచి స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల అవి డిలీట్ అయిపోయినాయి ఆ వీడియోస్. విజిట్ చేయాలి మ్యాండేటరీ. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. సైడ్ నుంచి అయితే ఇంకా సూపర్ ఉంది. 10 out of 10 ఇవ్వచ్చు టెంపుల్స్కి. బేసికల్గా 10 out of 10 ఇవ్వచ్చు. సో ఇంకా ఇంతే గైస్, ఇంకా మొత్తం టూర్ మొత్తం చేసేసిన. ఇంకేం లేవు, కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయి. సో దాంట్లో మేము వెళ్ళొద్దు అని చెప్పారు. సో అందుకే వెళ్తలేము. రిస్ట్రిక్షన్ మనం వెళ్తే బాగుండదు కదా, అందుకే. ఇంకా ఇచ్చే లేడీస్కి వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి గైస్, టెన్షన్ తీసుకోకండి. మామూలు హోటల్ పిచ్చోల్ హోటల్. సో టెంపుల్ టూర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని తర్వాత ఇంకేం ఉండదు. మళ్ళీ రిటర్న్ హాస్టల్కే వెళ్తాము. సో ఎన్నిసార్లు అవే బస్సుల్లో అవే మాటలు అవే రొటీన్గా సొల్లు ఎంత వింటారు గైస్. అందుకే ఇక్కడనే నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. సో మీకు కానీ ఈ టెంపుల్ నచ్చుంటే విజిట్ చేయాలంటే డెఫినెట్గా విజిట్ చేయండి. అక్కడ మెట్రో దగ్గర రసూల్పూర్ మెట్రో దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి టర్నింగ్ తీసుకొని రండి. బస్ తోడు ముందు దింపుతారు, అక్కడికి వెళ్ళకండి, మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది. మెట్రో దగ్గరే దిగేస్తే అక్కడ నుంచి మీకు ఈజీగా అవుతుంది. లొకేషన్ పెట్టుకొని రండి. ఎవరైనా ఆటో కావాలంటే ఆటో కూడా మాట్లాడుకోవచ్చు. ఇదేం మెయిన్ రోడ్ పైన లేదు, లోపల గల్లీలో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ది బ్లాగ్. మీకు కానీ నా వీడియోస్ నచ్చుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో బాయ్ బాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ.